గుడ్ మార్నింగ్ గాయస్, నేను మీ మహిని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ టుడే డేట్ వచ్చేసి ఆగస్ట్ 22. టైం 5:30 అవుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు మారేడుమల్లి ఆన్ ట్రిప్. ట్రావెలర్ ద్వారా వెళ్ళొచ్చు, బట్ మేము ఏంటంటే కొంచెం రా అండ్ రస్టిక్ ఫీల్ రానికి బైక్ల మీద వెళ్తాను. నేను మా ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ అయితే బైక్ మీద వెళ్తున్నాం, 3 బైక్స్ మీద వెళ్తాను. అండ్ ఏం లేదు, అందరూ ఆల్మోస్ట్ రెడీ అయినా, మేము కూడా రెడీ అయినా, మామూలు కూడా రెడీ అయ్యారు, దేవునికి అయితే మొక్కుకున్నారు. అండ్ ఐ విల్ షో దెమ్. మా వాళ్ళందరూ రెడీ అయ్యారు. ఇవే మా లగేజ్. ఒక 3 బ్యాగ్స్ ఉన్నాయి, 2 టెంట్స్, అండ్ ఇంకా కొన్ని సామాన్లు అయితే లోపలనే ఉన్నాయి అన్ని. అండ్ మా వాళ్ళు అయితే అందరు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. కిందికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి వీఆర్ రెడీ. ఇవే అన్నమాట బైక్స్. వీళ్ళే మా వాళ్ళు. ఇగో వీళ్ళు రావాలి యాక్చువల్లీ, కాకపోతే వీళ్ళు కొన్ని వర్క్లు ఉన్న వల్ల వీళ్ళు రావట్లేదు. అండ్ ఆల్ సెట్, వీ హ్యావ్ టు గో. అండ్ మధ్యలో ఎక్కన నాయి టిఫిన్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. కొన్ని బీరోల్స్ వస్తాయి చూడండి. We came to almost ఒక 5 kilometers అయితే వచ్చినాం. And we got a beautiful spot at here. Look at the view guys. This was awesome. ఎంత బాగుందో చూడండి. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇట్లా ట్రావెలింగ్ చేస్తే ఇట్ వాస్ హెవెన్. This was my people. ఫైనల్లీ ఇల్లందుకు అయితే ఆగినాం. ఒక 87 kilometers అయితే వచ్చినాం. ఇంకొక 187 అనుకుంటాం మారేడుమల్లి జర్నీకి. అండ్ వీ టేక్ ఏ టిఫిన్ బ్రేక్. నేను ఏదో దోశ చెప్పినా, మావాడు అయితే టిఫిన్ వస్తాయని చెప్పి ఇంకా సాంబార్ తాగుతాడు. అండ్ ఈ సాయి హాయ్ చెప్పరా. ఈస్ నాని ప్రశాంత్. ఇక్కడైతే టిఫిన్కి అయితే బ్రేక్ తీసుకున్నాం. ఇంకొక 187 kilometers అయితే వెళ్ళాలి మారేడుమల్లికి. ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పటికీ ఒక 3-4 స్టాప్స్ అయితే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టాప్ అయితే డైరెక్ట్ భద్రాచలం అనుకుంటాను. మధ్యలో ఎక్కడ ఆగం, ఇక డైరెక్ట్ భద్రాచలం అనుకుంటాను. అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ. సీ ఇన్ ద నెక్స్ట్ స్టాప్ భద్రాచలం. స్టాప్ తీసుకోవద్దనుకుంటే మళ్ళీ అయితే ఒక స్టాప్ తీసుకున్నాం. మా వాళ్ళు అయితే అస్సలు ఎక్కడ ఆగిలట వాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసినాం. మేమైతే కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చినాం, బట్ వాళ్ళ కోసం మళ్ళీ ఆగాల్సి అయితే వచ్చింది. కాకపోతే బైక్ మీద ట్రావెల్ అయితే ఎంతైనా కష్టమే. సీట్లు పలిగిపోతున్నాయి, మార్నింగ్ అయితే పలిగిపోతుందని చెప్పేసి కూడా ఒక రీజన్తో ఆగినాం. అండ్ మా వాళ్ళు అయితే వస్తారు ఇప్పుడే. అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఫైనల్లీ రీచ్ అయితే భద్రాచలం. ఆల్మోస్ట్ ఒక టైం ఎంత అవుతుందిరా? 11:30 అవుతుంది కావచ్చు. 9:15 అవుతుంది. 9:15 అవుతుంది. మార్నింగ్ ఎప్పుడు 5:30 బయలుదేరినాం. కాకపోతే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ వచ్చినాం. 4 hours అవుతుంది జార్నీ కాబట్టి. ఇంకా మారేడుమల్లికి ఒక 1 or 2 kilometers ఉన్నాయి. ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం. మా వాళ్ళు ఏంటంటే భద్రాచలంకి వచ్చినాక ఎట్లా గుడి పోదామని అంటారు, బట్ టైం అయితే లేదు. కొందరు పోదామంటారు, లేదంటారు. ఒకవేళ పోతే షూట్ చేస్తా, లేకపోతే లేదు. ఫైనల్లీ మా వాళ్ళు అయితే దర్శనానికి పోదామన్నారు. సో మేము కూడా దర్శనానికి అయితే వచ్చినాం. ఇక్కడ భద్రాచలంలో ఉన్నాం. దర్శనానికి అయితే పోతాం. లోపలికి ఫోన్ ఒకవేళ అలా ఉంటే లోపలికి కూడా వీడియో తీసి ట్రై చేస్తాం. మేమైతే కొంచెం స్నానం అయితే చేస్తున్నాం. ఇప్పటికి లోపలికి అయితే పోయి దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సక్సెస్ఫుల్గా స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇంత ఫాస్ట్గా అయితే అనుకోలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉన్నారు. ఈ టైం అసలు రష్ చేయలేదు. స్వామివారిని అయితే బాగా చూసినాం. అలాగే దర్శనం కూడా అయిపోయింది. మా వాళ్ళు అయితే ప్రసాదానికి అయితే వెయిట్. మేము కూడా కొద్దిసేపు కూర్చొని ఉండి తర్వాత స్టార్ట్ అయిపోయాం. మావాడైతే ప్రసాదం పట్టుకుని వచ్చింది, కష్టపడ్డాడు. కొద్దిసేపు అయితే ఉండి కొంచెం కూర్చొని తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం. మళ్ళీ ఎక్కడన్నా స్టాప్ ఉంటే అక్కడ మళ్ళీ వెళ్తాం. అమ్మ బాబు, ఈ రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. నేచర్ అయితే బాగుంది కానీ రోడ్లు అయితే అంత బాగాలేవు. సో అట్లా ఇంకొక 55 kilometers ఉన్నాక మా వన్ స్కూటీలు అయితే పెట్రోల్ అయిపోయింది. సో పెట్రోల్ పట్టించుకున్నాం. అట్లనే ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చే బాగి ఆ ఫోన్లు ఛార్జింగ్ అయిపోతూనే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. మధ్యలో ఏమైనా హోటల్ ఉంటే ఫస్ట్ తినాలి. టైం 2 అవుతుంది. మార్నింగ్ తిన్న టిఫిన్ ఇంతవరకు అయితే ఏం తినలే. సో ఫస్ట్ హోటల్కి ఏమైనా హోటల్ చూసుకొని తిని అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. హోటల్కి నేను వెళ్తాం. 1.5 ఎత్తినాక ఒక హోటల్ అయితే దొరికింది. టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇంతవరకు ఏం తినలే. ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పినాం. ఇది హోటల్ మెస్ ఉన్నట్టుంది. మెస్ కాచి అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పినాం. బిర్యానీ అయితే తిని
ఇక్కడ స్టార్ట్ కావాలి, ఇంకొక 34 కిలోమీటర్స్ ఉన్నది. ఆల్మోస్ట్ వి రీచ్ ద మారేడుమల్లి. బట్ దారి మధ్యలో మాకైతే ఒక ఎక్సలెంట్ వ్యూ పాయింట్ కనబడింది. లుక్ ఎట్ ద వ్యూ మ్యాన్. మావాడైతే ఆల్రెడీ ఫోటోలు తీయడం స్టార్ట్ చేసిండు. ఎంత అందగా హీరో హీరో ఇక వీడైతే హీరోయిన్. ఇటు చూడరా నాని ఇటు చూడు ఎంత అందంగా ఉన్నాడు చూడాలి. ఆ కంతల పండు అన్ని కట్టికట్లు అన్నట్టు అంత రౌడీ షీట్. ఏమాట కామాట వ్యూ అయితే ఎక్సలెంట్ ఉన్నది. దిస్ వ్యూస్ స్టోల్స్ మై హార్ట్. ఇక్కడే మా ఫోటోగ్రాఫర్ సాయి కుమార్. మొన్ననే ఫోన్ కొన్నాడు, అవతలేడు. బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా వర్త్. ఇక్కడ మారేడుమల్లి అయితే రాలే, బట్ ఆఫ్టర్ రీచింగ్ ద మారేడుమల్లి యూ కెన్ సీ హౌ ద వ్యూ పాయింట్ ఈస్. లుక్ అట్ ద వ్యూ మ్యాన్. ఏ జర్రా తమ్ముడు రే, వాడు జరగడు మనమే జరగదు. గాయస్ వి ఆర్ ఎట్ పాములూరు ఎట్ అమృతధార వాటర్ ఫాల్స్ అట. 50 రూపీస్ అట టికెట్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుందట. సో మన వాళ్ళు అయితే వెళ్ళిళ్ళు, టికెట్లు అయితే తీసుకున్నాం. టికెట్ అయితే 50 రూపీస్ అట. సో మాకు కూడా తెలియదు ఎట్లుంటుందో. ఈ ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలి నుంచి 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుందట వాటర్ ఫాల్స్కి. సో అక్కడ దాకా వెళ్ళి సో వాటర్ ఫాల్స్ అనేది చూద్దాం. లెట్స్ గో. మారేడుమల్లి ఈజ్ వర్త్ అంటే 100% వర్త్. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం బరాబర్ ఎంజాయ్ చేస్తారు. అంత బాగున్నాయి వ్యూస్. మీరు ఏంటంటే ట్రెక్కింగ్ మాత్రం మామూలుగా లేదు. డీప్ ఫారెస్ట్ పోతాం. ద వ్యూస్ వాస్ వెరీ అసలు మావాడైతే నడవలేక చచ్చిపోతాడు. ఇక్కడికి ఫుల్లీ అడ్వెంచరస్. వెదర్ అయితే సూపర్ ఉన్నది. మా వాళ్ళు అయితే ఆల్రెడీ వెయ్యిలో. నేనే కొంచెం బ్యాగులు ఇట్లా అన్నాడ పెట్టి ఆ టికెట్స్ ఇలా తీసుకొని మేము కూడా వెళ్తాను. ఆల్రెడీ మా వాళ్ళు పోయినట్టున్నారు. వెంట ఆఫ్ ఓరి దేవుడా, మేము ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉందా అంటే పైపులు పెట్టి నడిపిస్తాను ఇక్కడ. వాటర్ ఓకే బాగానే ఉంది. ద వాటర్ ఇస్ సో నైస్. బాగుంది. దీని అమ్మ వాటర్ ఫాల్స్. దీనికన్నా తిరుపతి కొడ్డెక్కినా ఇంత పుణ్యమని వచ్చేది. అక్కడ వాటర్ ఫాల్స్ లేదు, బొంగు లేదు. వాడు 50 రూపాయలు నడిచిపెట్టినాడు, తీసుకున్నాడు. మమ్మల్ని 2 కిలోమీటర్లు నడిపించిన. మా వాళ్ళు సచ్చకుండా పైకి ఎక్కుతారు. నిన్న వీడియోలు తీసుకుని ఎందుకనే ఉన్నా. అన్నెసెసరీ ఈ వాటర్ ఫాల్స్కి అయితే అమ్మ వాళ్ళ ఒపీనియన్ ఉన్నదే. పోయి ఇంకా ముందు ఉన్నది ఇంకా 15 కిలోమీటర్స్ వాళ్ళ మారేడుమల్లి పోతానే మాట్లాడుకుందాం. ఫైనల్లీ కేమ్ టు మారేడుమల్లి. అండ్ ఎక్కడో ఒకటి క్యాంపింగ్ చేసుకోవాలి. సో నైట్ ఫుడ్ కోసం అయితే ఇక్కడ బ్యాంబూ చికెన్ అయితే తీసుకుంటాను. అందరితో బాగా అయితే వీడు వేరే షాప్ కాడ కొనుక్కొని వచ్చి ఈ షాప్ ఆంటీ కాడ ఆనియను లెమను వేసుకొని తింటాడు. అసలు తోడు మావాడు. సరే అంకుల్ అయితే 2 అయితే పార్సల్ ఏమన్నాం. ఇక్కడ నుంచి ఒక మంచి ప్లేస్ ఉందంటే మా ఫ్రెండ్ అంతకుముందు వచ్చినప్పుడు చెప్పిండు. సో ఆ ప్లేస్కే పోయి మేము కూడా నైట్ స్టే చేద్దామని చెప్తాను. ఎట్లా మా దగ్గర క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి కాబట్టి మేమే బయట స్టే చేద్దాం అనుకున్నాను. సో మా వాళ్ళు అయితే కొన్ని ఇట్లా మ్యాగీ లాంటివి ఇంకొన్ని తిన్నీకి అయితే దేనికి వీళ్ళు. సో ఇక్కడ నుంచి క్యాంపింగ్ టెంట్ కాడ పోయి క్యాంపింగ్ చేసేటప్పుడు వెళ్దాం. గుడిస్ అయితే క్లోజ్ అని అంటారు మా వాళ్ళు. దాని గురించి అక్కడ వాళ్ళని అయితే అడుగుతారు. సో ఎట్లా ఇక్కడ నైట్ మారేడుమల్లి అయితే నైట్ చేసి మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి అక్కడ వెళ్తే ఒకవేళ పంపితే పంపచ్చు అని అంటారు. సో ఇక్కడైతే నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి వెళ్తాం. ఇక్కడ వెళ్తే లోపలికి పోతాం, లేకపోతే లైట్ మళ్ళీ రిటర్న్ అయిపోతాం. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఫైనల్లీ క్యాంపింగ్ అయితే ఒక స్పాట్ అయితే దొరకబట్టినాం. బైక్లో అయితే అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ విలేజ్ లెక్క ఉన్నది. కాకపోతే మా వాళ్ళు కింద రివర్ లెక్క వ్యూ బాగున్నదంటే అడికి అది కిందకి అయితే పోతాను. మా వాడు చూడు అరటాకు వాటర్ కింద పట్టుకొని కిందకి అయితే పోతాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే కిందకి వీళ్ళు నవ్వుపడుతుంది రివర్. లోపల రివర్ అయితే బాగుంది. చూద్దాం అక్కడ ప్లేస్ ఎట్లా ఉందో చూసి నైట్ అయితే క్యాంపింగ్ అక్కడ బాగుందాం. ఫైనల్లీ పాయింట్కి అయితే వచ్చినాం. వ్యూ చూపిస్తా. దిస్ ఇస్ ద వ్యూ గైస్. ఎంత బాగుందంటే ఇవాళ నైట్ సెట్. మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ వీళ్ళు
క్యాంపింగ్ అయితే సిట్టింగ్ చేస్తాను. ఇక్కడ రివర్ సైడ్ క్యాంపింగ్. టైం అయితే 6:30 అవుతుంది. మస్తు ఆకలి అవుతుంది. అప్పటి నుంచి ఏం తినలే. మా వాళ్ళు అయితే మ్యాగీ ప్రిపేర్ చేస్తారు. ఆకలి ఘోరంగా అవుతుందని చెప్పేసి మా వాళ్ళు అయితే మ్యాగీ పట్టుకొచ్చి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తారు. అది ప్రిపేర్ అయినాక తిని పడుకోవాలి. ఈ లొకేషన్లో మ్యాగీ 7 తినాలి. రివర్ సైడ్ నైట్ క్యాంపింగ్ విత్ ఫ్రెండ్స్ విత్ బొంగులో చికెన్. ఎట్లున్నారా? ఇట్ వాస్ 7. అండ్ ఈ మారేడుమల్లిలో ఈ నైట్ అయితే స్టే చేస్తాం. రేపు మార్నింగ్ గుడిసెకి పోదాం అనుకుంటున్నాం. సో రేపు మార్నింగ్ గుడిసె క్లోజ్ అంటారు. మేబీ రేపు అయితే అడిగి పోతాం. ఓపెన్ ఉంటే లోపలికి పోయి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. అండ్ దిస్ ఇస్ డే 1 అయితే కంప్లీట్ అయ్యింది. రేపైతే చూద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. బాయ్.